రివ్యూ ఆఫ్ అమరమ్మ అఖిలం ప్రేమ. 2016లో టైటిల్ని డిసైడ్ చేసుకొని 2018లో షూటింగ్ స్టార్ట్ చేసి 2019లో రిలీజ్ చేద్దామనుకొని చాలా స్ట్రగుల్స్ తర్వాత ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేశారు. నేను మూవీ చూడడానికి మెయిన్ రీజన్ టీజర్. 9 months బ్యాక్ వచ్చిన టీజర్ అండ్ రీసెంట్గా వచ్చిన ట్రైలర్ చూస్తే సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ చాలా కొత్తగా ఉన్నాయి. ముందు మూవీకి హైలైట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్చరైజేషన్. వెటరన్ సినిమాటోగ్రాఫర్ అయిన రసూల్ ఈ మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. మణిరత్నం సర్స్ ఓకే బంగారం చూస్తే మనకి బ్రైట్ కలర్స్ ఎక్కువ కనబడతాయి. సేమ్ అదే విధంగా ఈ మూవీలో కూడా ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ మిక్స్డ్ ఫ్రేమ్స్ని చూడొచ్చు. ఆర్డినరీ స్టోరీని కూడా ఎక్సలెంట్గా చూపిస్తాయి ఇట్లాంటి ఫ్రేమ్స్. అండ్ నెక్స్ట్ థింగ్, డైరెక్టర్ జొనాథన్. షార్ట్ ఫిల్మ్స్ చేసి 2006 నుండి సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసి ఆఫ్టర్ 10 years తర్వాత ఒక గ్రీన్ సిగ్నల్ అనేది వచ్చింది ఆయన ఎంట్రీకి. స్టోరీ సింపుల్, డైరెక్షన్ రియల్లీ స్టన్నింగ్గా ఉంది. అంటే హీ నోస్ వాట్ హీ వాంట్. ఆయన ఎలా అయితే మనకు చూపించాలనుకున్నారో అదే విధంగా ప్రొజెక్ట్ చేశారనుకుంటా. క్లారిటీ అనేది ఇన్ డీటెయిలింగ్గా కనబడుతుంది. డెబ్యూ మూవీనే లవ్ స్టోరీగా తీసుకున్నారు, యాజ్ ఇట్ ఈస్ సుకుమార్ గారు లాగే. ఆర్య మూవీలాగా ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వచ్చారు. ఎంతైనా సుకుమార్ గారు అసిస్టెంట్ కాబట్టి ఎమోషనల్ సీన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. నెక్స్ట్ మంచి యాక్షన్ మూవీ కానీ గ్రిప్పింగ్ స్టోరీతో వస్తే డెఫినెట్లీ బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టగలరు ఈ డైరెక్టర్. నెక్స్ట్ థింగ్ ఈజ్ మ్యూజిక్. రతన్ గురించి చెప్పనక్కర్లేదు. లవ్ అండ్ హార్ట్ టచింగ్ మ్యూజిక్ కంపోజింగ్లో ఆయనది ఒక డిఫరెంట్ స్టైల్ అసలు. ఈ మూవీలో మ్యాక్సిమం ప్రతి సీన్లోనూ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తూనే ఉంటుంది టు గెట్ అస్ ఫీల్. సో మ్యూజిక్కి కూడా హై ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ ఇంకోటి, పర్ఫార్మెన్స్. స్క్రీన్లో ఎక్కువ టైం హీరోయిన్దే ఉంటుంది. హిందీ టీవీ స్టార్ అయిన శివశక్తి సచ్దేవ్ తన రోల్లో ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. తన రోల్ చాలా డిఫికల్టీ అండ్ మెయిన్ క్యారెక్టర్ తో షీ డిడ్ ఇట్ గ్రేట్. హీరో విజయరామ్ కొత్తగా ఇండస్ట్రీకి పరిచయం అవటం అండ్ యాక్టింగ్ స్కోప్ హై లెవెల్ అవ్వకపోవటం వల్లేమో తనకిచ్చిన రోల్కి జస్టిఫై చేశాడు. అండ్ వన్ మోర్, శ్రీకాంత్ అయ్యంగర్ ఫాదర్ క్యారెక్టర్లో సాలిడ్ ఎమోషన్స్ని జనరేట్ చేశారు. నెక్స్ట్ ఆర్జీవి గారి మూవీలో కూడా ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఎమోషనల్ సీన్స్లో జీవించేశారంతే. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ప్రిటీ గుడ్, విజువల్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. మూవీకి డ్రాబ్యాక్స్ కనుక మాట్లాడితే ఫస్ట్ థింగ్ ఈజ్ స్టోరీ. టెక్నికల్ ఆస్పెక్ట్స్కి హై ఇంపార్టెన్స్ ఇచ్చారు, బట్ లెవెల్ ఆఫ్ స్టోరీ లైన్ని నెగ్లెక్ట్ చేశారు. నథింగ్ స్పెషల్, రొటీన్ ఫ్లిక్. హీరో హీరోయిన్ ఇంప్రెస్ చేయటం అండ్ ఫైనల్లీ ఫాదర్ డాటర్ లవర్ అనే సినారియో. లిటిల్ బిట్ ఎంటర్టైన్మెంట్ ఉంటే కొంచెం కవర్ అయ్యేదేమో. సెకండ్ హాఫ్ అనేది మెయిన్ హైలైట్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లిటిల్ బిట్ బోరింగ్గా స్లోగా మూవ్ అవుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే లవ్ స్టోరీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చూడొచ్చు. అండ్ రిమైనింగ్ ఆడియన్స్ చూస్తే క్లైమాక్స్ వరకు చూడండి. సగమే చూసి మూవీని జడ్జ్ చేయటం కరెక్ట్ కాదు కాబట్టి చిన్న సినిమాల్ని కూడా ఎంకరేజ్ చేద్దాం. ఎలాగో ఓటీటీయే కాబట్టి ఫ్రీ టైంలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. మూవీ ఆహా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.